దేవకి వసుదేవులు చెరసాలలో బంధించబడ్డారు. వారికి జన్మించిన ప్రతి బిడ్డను హతమార్చాలని కంసుడు నిర్ణయించుకున్నాడు. సంవత్సరం గడిచి దేవకి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. దేవకి కన్నీళ్లు కారుస్తూ తన బిడ్డను హత్తుకుని ఏడుస్తుంది. కంసుడు చెరసాలలోకి ప్రవేశించాడు. అతని చూపు శిశువుపై పడగానే ఉగ్రరూపం దాల్చాడు. కంస, అతను పసిపాప, నీకు ఏ హాని చేయదు అని వేడుకున్నా అతడు ఎటువంటి కనుకురం లేకుండా పుట్టిన శిశువును హతమార్చాడు. దేవకి గర్భం దాల్చిన ప్రతిసారి కంసుడు మరింత క్రూరంగా తయారవుతున్నాడు. అలాగే వరుసగా జన్మించిన 6 పిల్లలను ఎటువంటి కనుకరం లేకుండా హతమార్చాడు. దేవకి వసుదేవుల బాధకైతే హద్దులే లేకుండా పోయాయి. దేవతలు సైతం ఈ దుస్థితిని చూసి దుఃఖించారు. ఆ మారణ హోమాన్ని చూసి ప్రకృతే స్వయంగా విలపించింది. హిమాలయాలు కదిలాయి. సముద్రం ఉప్పొంగింది. అగ్నిదేవత శోకంతో వెలవెలబోయింది. భగవంతుడు జన్మించాలి, ఈ అధర్మానికి ముగింపు కావాలి అని దేవతలు సైతం అందరూ వేడుకుంటున్నారు. దేవకి 7వసారి గర్భం దాల్చింది. ఈసారి ఆమె భయం మరింత ఎక్కువైంది. ఇంకా ఒక బిడ్డను కోల్పోవలసిందేనా అని కన్నీళ్లు కార్చింది. అయితే ఈసారి ఒక అద్భుతం జరిగింది. యోగమాయ శక్తి భూమిపై ప్రత్యక్షమైంది. ఆ శక్తి బిడ్డను దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మార్పిడి చేసింది. ఇదే శ్రీకృష్ణుని అన్నయ్య అయిన బలరాముడు. ఈ మార్పును చూసి కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవకికి గర్భం మాయమైపోయింది. అతను నిజానికి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయాడు. కానీ కంసుడి భయం మరింత ఎక్కువైంది. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.